పాడు ప్రభు యేసునకే హోసన్నా జై. ప్రభు వచ్చుచుండే ఎంతో సంతసము మధ్యాకాశమందు సంధించెదము రమణి పాడు. మనము మారేదము మర్మమిది గొప్పదే. మనము మారేదము మర్మమిది గొప్పదే. దూరధ్వని మృగగానే మనమెత్తబడెదము. దూరధ్వని మృగగానే మనమెత్తబడెదము. ప్రియ యేసుని సంధింప మనమయన వరమే. ప్రియ యేసుని సంధింప మనమయన వరమే. ఆశీర్వాదాలన్నీ నావే. అద్భుతమైన మర్మం. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలము యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఎఫెసీ 3:4-5. సాధారణంగా మర్మము అనే పదం యొక్క భావం ఏమిటంటే, ఒక కథాక్రమంలో సాధ్యమయ్యే అన్ని విషయాల గురించి ఊహిస్తూ ఉండగా నిపుణుడైన రచయిత తన దృష్టి ఒక పాత్ర నుండి మరొక పాత్రకు మారుస్తూ చివరకు మనం ఊహించని పరిణామం చోటు చేసుకునేలా చేయడం. అయితే ఎఫెసీ పత్రికలో దేవుడు తెలియజేసే మర్మము ఈ రకమైన మర్మం కాదు. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తుతో అనుసంధానించబడిన అందరు విశ్వాసులకు సంబంధించిన అనేక మర్మాలను క్రొత్త నిబంధన బయలుపరుస్తుంది. ఈ మర్మము యొక్క ప్రత్యేక వివరణ తరువాత వచనంలో చెప్పబడింది. అదేమనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సంఘములో సమాన వారసులయ్యారు. ఈ ప్రవచనం యొక్క ప్రాముఖ్యత ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ అధ్యాయంలో దేవుడు అబ్రహాము వారసులు ఈ ప్రపంచంలో ఇంకెవరికీ లేనన్ని ఆశీర్వాదాలు పొందుకుంటారని వాగ్దానం చేశాడు. అబ్రహాము సంతానమైన ఇస్సాకు, యాకోబులు రాబోయే మెస్సియా ద్వారా వారికి ప్రత్యేకపరచబడిన ఆ వాగ్దానాలను దృఢంగా విశ్వసించారు. అయితే ఇజ్రాయేలీలు దేవునికి ఎదురు తిరిగి దూరంగా వెళ్ళిపోయారు. దీని పర్యవసానంగా ఆయన వారిని ప్రపంచవ్యాప్తంగా చెదరగొట్టాడు. ఈ చెదరని జనాంగంలోనికి ఇజ్రాయేల్ అభిషిక్తుడైన మెస్సియా వచ్చాడు. అయితే ఇజ్రాయేలు ఇంకా దేవునికి విరోధంగా ఉండి, ఇతడు మమ్మును నేలుట మాకిష్టం లేదు అని ప్రకటించారు. అటువంటి తిరస్కరణ క్రమంలో యెహోవా దేవుడు అన్ని జనుల వైపు తన కృపను ప్రసరింపజేశాడు. దేవుని చేత ఎన్నుకొనబడిన వీరు ఇతరులను కుక్కల వలె చూసి అసహ్యించుకునేవారు. అటువంటి వారి పట్ల దేవుడు తన కరుణ, ప్రేమ చూపించగా అబ్రహాము సంతతి దీనిని ఊహించని పరిణామంగా పరిగణించారు. ఏది ఏమైనప్పటికీ అబ్రహాముకు అనుగ్రహింపబడిన ఆశీర్వాదాలను క్రీస్తునందు విశ్వసించిన అన్ని జనులకు ఇవ్వాలని దేవుడు ఎప్పుడో ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ మర్మం ఏమిటంటే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడి పౌలు ఈ విషయం బయలుపరిచేంత వరకు దేవుడు తన ఈ ప్రణాళికను రహస్యమనే బట్టతో కప్పి ఉంచాడు. యూదులకు ఇది ఊహించని పరిణామం అయినప్పటికీ అన్ని జనులు దీన్ని స్వాగతించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సమస్త దేశాల నుండి దేవుడు తన ప్రజలను తన నామం కొరకు సమకూరుస్తున్నాడు. ప్రతి తెగ నుండి, ప్రతి దేశం నుండి, ప్రతి రాజ్యం నుండి, ప్రతి భాష మాట్లాడే వారిలో నుండి విశ్వాసులను ఒక్క శరీరముగా క్రీస్తులోని ఏకత్వం ద్వారా ఆయన ఆశీర్వాదాలు అందరూ సమానంగా పొందుకునేలాగున దేవుడు ఏర్పాటు చేశాడు. క్రీస్తును అంగీకరించిన వారందరి జీవితాల్లో అబ్రహాముకు అనుగ్రహించబడిన వాగ్దానాలు ఆత్మీయంగా నెరవేర్చబడేటట్లు దేవుడు అనుగ్రహించాడు. అన్ని జనుల పట్ల దేవుడు కలిగి ఉన్న ఈ దివ్యమైన ప్రేమ
ఇజ్రాయేలు దేశస్థులను గొప్ప ఈర్షకు గురిచేసి ఈ అభిషిక్తుడిని తమ మెస్సియగా అంగీకరించమనే సవాలును వారి ముందుంచింది. అన్య జనులముగా అభిషిక్తుడితో మనం ఏకత్వం కలిగి క్రీస్తు శరీరంలోని ఆశీర్వాదాలన్నిటిలో మనం పాలుభాగస్తులమై ఉన్నాం. ఈ శరీరంలో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. తండ్రి, అన్య జనాంగానికి చెందిన పాపినైన నన్ను నీవు అబ్రహాముకు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలలో సహవారసుని చేశావు. ఈ గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు.